వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఫ్యామిలీ దర్శన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు. దర్శన్ మాత్రం శరణ్యపై కోపంతో రగిలిపోతూ తన రూమ్కి వెళ్ళడంతో ఆనందభైరవి అలాగే చూస్తూ ఉంటుంది. ఇదేంటి, దర్శన్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశాము, శరణ్య సాయం చేస్తానన్నా తనే వెళ్ళిపోయాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే రోహిత్ మొదటి భార్య ప్రీతి ఆనంద్ దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు, నా తప్పుల్ని క్షమించి మళ్ళీ రోహిత్ భార్యగా ఈ ఇంటి పెద్ద కోడలిగా అందరూ ఒప్పుకున్నారు. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే ఈ ఇల్లు ఎప్పుడూ ఉమ్మడి కుటుంబంగానే కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని అంటుంది. చూడమ్మా ప్రీతి, తప్పు తెలుసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ఇంటి ఆనందం కోరుకుంటున్నావు. అందుకే మా రోహిత్కి కరెక్టైన భార్యవి నువ్వే అని అంటుంది ఆనంద. అత్తయ్య గారు, మన లహరి పెళ్ళయింది, మరి తనని మనం ఇంటికి తీసుకురాలేదేంటి అనగానే ఇంతలో లీలావతి వస్తుంది. ఆనంద, చూసావా, నా కోడలు వచ్చాక లహరి గురించి అడిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. అవునక్క, నేను లహరి గురించి మర్చిపోయాను. మంచి కుటుంబానికి కోడల్ని చేశాను, కానీ లహరిని ఇంటికి తీసుకురావాలి, 3 రాత్రులు మన ఇంట్లోనే చేయాలన్న సంగతి మర్చిపోయాను అనగానే ఇక అనన్య గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు ఆనంద్కి ఆ రాక్షసి ఈ ఇంట్లో ఎప్పుడూ సంతోషాన్ని చూడకుండా ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉండేది. కానీ రోహిత్కి మళ్ళీ ప్రీతి వచ్చి తన మనసుకి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి అక్క, సరోజరావు గారికి ఫోన్ చేసి లహరిని సత్యని ఇంటికి పంపించమని అడుగుతాను అనగానే, అదేంటత్తయ్య గారు, ఈ రోజుల్లో ఇలాంటివేమీ పట్టించుకోకపోయినా నేను రోహిత్ ఇద్దరం అనన్య ఇంటికి వెళ్తాము, లహరి వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఎలాగూ నేను పెళ్లిలో లేకపోయినా వాళ్ళ కుటుంబాన్నంతటికీ పరిచయం చేసుకుంటాను అని అంటుంది ప్రీతి. పిన్ని, నేను ఒక్కడనే వెళ్ళి లహరిని బావగారిని తీసుకుని వస్తాను. దర్శన్ శరణ్య బాగుంటే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు దర్శన్కి యాక్సిడెంట్ అయింది కదా అని అంటారు రోహిత్. ఏంటండి, నేను వస్తే మీకు అవమానమా అని అంటుంది ప్రీతి. చూడు, పెళ్లిలో నువ్వు కనిపించలేదు, అలాగే ఇప్పుడు సడన్గా నా జీవితంలోకి వచ్చావు. ఇప్పుడు లహరి జీవితం కోసం మేమందరం ఆలోచిస్తాము. నువ్వు ఎవరు అని అక్కడ అడిగే పరిస్థితి నాకు రాకూడదు అని అంటారు రోహిత్. ఇక ఆనంద, చూడు నాన్న, తను నీ మొదటి భార్య. నిజం చెప్పాలి అంటే తన తప్పు తెలుసుకొని మన ఇంట్లో అడుగుపెట్టింది. ఎవరికో ఏదో సమాధానం చెప్పాలి అంటే నిజమే చెప్పు నాన్న, తప్పేముంది అని అంటుంది ఆనందభైరవి. అవునరా, ప్రీతిని చూస్తూ ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో సంతోషం వస్తుందని అనుకున్నాను. తను నీ మొదటి భార్య అనగానే ఇంతలో, అదేంటత్తయ్య గారు, రోహిత్ మొదటి భార్య అంటున్నారు. నేను భార్యని మాత్రమే, రెండో భార్య రోహిత్కి ఎలా వస్తుంది? రోహిత్ కోసం నేను ఎంతగానో ఆలోచించాను. రోహిత్ అంటే నాకు పంచప్రాణాలు. నా తప్పు తెలుసుకొని ఎప్పటికైనా రోహిత్ని కలుసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు మొదటి భార్యనేంటి, భార్యని నేనే అని అంటుంది ఇక ప్రీతి. ఇటువైపు లీలావతి అలాగే ఆనందభైరవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. జరిగిన విషయాలన్నీ అనన్య విషయం చెప్పాలని ఇద్దరు అంటూ ఉండగా ఇంతలో ఇక శరణ్య వస్తుంది బాధగా. అత్తయ్య గారు, ఆయనకి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, ట్యాబ్లెట్స్ ఏవి ఇవ్వాలి అని నాకు మీరు చెప్పలేదు అనగానే, ఓ మర్చిపోయానమ్మా, నేను తీసుకొస్తాలే, నువ్వు లేపు వేడివేడి పాలని ఇక దర్శన్కి ఇస్తూ ఉండు అని చెప్పి ఇక ఆనంద అక్కడి నుండి ట్యాబ్లెట్లు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇటు శరణ్య పైకి వెళ్తుంది. దర్శన్ కోపంతో రగిలిపోతూ, ఏంటి, నిన్ను ఈ రూమ్లోకి రావద్దన్నాను, నేను నిద్రపోయాకే రావాలి అనగానే, ఎందుకండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అలాగే ఈ వేడి వేడి పాలను తాగండి, ట్యాబ్లెట్లు ఇస్తాను అనగానే పాలు విసిరి కొడతారు దర్శన్. కరెక్ట్గా అప్పుడే ఆనంద వస్తుంది. దర్శన్, ఏమైంది? శరణ్యపై ఎందుకంత కోపం అని అంటారు. అమ్మ, శరణ్య గురించి నీకు చాలా తక్కువ తెలుసు.
నాకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు నేను చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి అంటారు. చూడు నాన్న, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నది నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీకు అన్ని నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితులు నువ్వు లేవు. కానీ నీ మనసులో కానీ కొంచెం గోరంతా శరణ్య నీ విషయంలో తప్పు చేసిందన్న ఆలోచన మర్చిపో అని అంటుంది ఆనందభైరవి. లేదమ్మా, మర్చిపోలేను. నాకు ఇదిగో ఈ తలనొప్పి, ఈ తలకున్న దెబ్బ తగిలాక నీకు అన్ని నిజాలు చెప్తాను. అప్పటిదాకా శరణ్య నా రూమ్లోకి రావద్దు అనగానే, దర్శన్, నేను ఇబ్బంది పెట్టను. కానీ మంచి భార్యని అపార్థం చేసుకుంటే మనకి తప్పకుండా శిక్ష దేవుడు వేస్తాడు. శరణ్య ఇంటి కోసం, నీ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఇంకా శరణ్యపై నువ్వు కోపంగా ఉంటే ఆ భగవంతుడుగా నిన్ను జాలి చూపించడు. అమ్మ శరణ్య, వాడు ఎందుకు కోపంగా ఉన్నాడు అన్నది పక్కన పెట్టు. నువ్వు చేయవలసిన పని అంటే, రేపు లహరి అల్లుడు గారు సత్య ఇంటికి రాబోతున్నారు. అలాగే వాళ్ళిద్దరి మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ నువ్వు ప్రీతి దగ్గరుండి చెయ్యాలి అని అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి పాపం వస్తూ ఉంటుంది శరణ్య ఆనందభైరవి వెనకాల. ఇది ఇలా ఉండగా శేఖరం కాంచనికి ఫోన్ చేసి ఇక రోహిత్ మొదటి భార్య ప్రీతిని ఇంటికి తీసుకొచ్చారు ఆనందభైరవి ఫ్యామిలీ అని చెప్పడంతో ఒక్కసారిగా ఫోన్ అక్కడే విసిరేసి అమ్మీ అమ్మీ అని పరిగెత్తుకుంటూ ఇక అన్నని దగ్గరికి వస్తుంది. ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? ఏమైంది? మనం ఇప్పుడు కొంపల్ని అంటించేశాం కదా. ఆ దర్శన్ గాడు, నా మరిదిగాడు నా చెల్లి శరణ్యని బయటికి గెంటేస్తాడు. అప్పుడు ఆనందభైరవికి అసలు సినిమా కనిపిస్తుంది. తన కోడలు నాలాగే బయటికి వస్తే ఖచ్చితంగా నేను తనే ఒకటే కాబట్టి ఇక నన్ను బ్రతిమలాడి ఇంటికి తీసుకువెళ్తుంది అనగానే, ఏంటమ్మి పగటి కళ్ళు ఇంకా కంటున్నావా? వస్తానుండు అని చెప్పి ఇక కుళాయి దగ్గరికి వెళ్ళి ఒక బిందె నిండా నీళ్లు తీసుకొచ్చి అనన్యకి కుమ్మరిస్తుంది. అమ్మా, నీకేమైనా పిచ్చా? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామనుకున్నావు? సమీర ఇంట్లో ఆ ప్రకాష్ గారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. నేనేమో ఈ ఇంట్లో హ్యాపీగా ఉన్నాము. అలాగే నన్ను మా అత్తవారింటికి త్వరలో తీసుకువెళ్తారు అని చెప్పి అంటారు. హమ్మీ, నీకు పిచ్చొచ్చినప్పుడే బాగా మాట్లాడేదానివి. ఇప్పుడు మతిస్థిమితం ఉన్నా నాకు నచ్చట్లేదు. అక్కడ నీకు సవతి తయారైంది అనగానే, అమ్మా అని పైకి లేస్తుంది అనన్య. అవునే, ఇప్పుడే అక్కడ వాచ్మెన్ ఉన్నాడు కదా శేఖరం అనగానే, అవును, మన మీద ఎందుకు జాలో తెలియటం లేదు. డబ్బులు కూడా ఇచ్చాడు. చెప్పు, వాడేమన్నాడో అనగానే, వాడేమన్నాడో తెలిస్తే నువ్వు ఇక్కడుండవు అని అంటుంది ఇక కాంచన. చెప్పు, ఎక్కడైనా ఉంటాను అనగానే, నీకు తెలుసు కదా రోహిత్కి ఫస్ట్ పెళ్ళయిందని, ఇక ఆ అమ్మాయి రోహిత్ని కుటుంబాన్ని కాదని వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంటి పెద్ద కోడలుగా ఇంటికి తెచ్చుకున్నారు మీ ఆనంద కుటుంబం. చూసావా, మనం దర్శన్ శరణ్ని విడదీసి ఇక శరణ్ని చంపి దర్శన్ని ఏకాకి చేయాలనుకున్నాము. కానీ ఇప్పుడేమైంది తెలుసా? నీకు దేవుడు వేసిన శిక్షలాగా నీ మొగుడు రోహిత్ తన మాజీ పెద్ద పెళ్ళాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యి మనవరాల్లో మనవన్నో మీ అత్తయ్య, అదే చలివిడి ముద్ద అటువైపు మీ పెద్ద మామయ్యకి ఇచ్చారనుకో, అసలు నువ్వు గుర్తు కూడా ఉండవు అనగానే, అమ్మా, నువ్వు చెప్తూ ఉంటే నాకు కోపం వస్తుంది. కానీ నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఎలా అనగానే, చేజారిపోయాక ఏం చేస్తావు మమ్మీ? అసలు ఇంత పెద్ద ట్విస్టు నీ జీవితంలో ఉంటుందని నేను అనుకోలేదు. ఇంటి నుండి బయటకు వచ్చాక నువ్వు మారి ఆ ఆనంద కాలు పట్టుకొని మళ్ళీ వెళ్ళే ఆలోచన చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు రోహిత్ జీవితంలోకి తన మొదటి భార్య వస్తే ఇక నీ జీవితాన్ని ఆనంద కాదు కదా ఎవ్వరూ కాపాడలేరు. నాకు బాధగా ఉంది అనగానే, అమ్మా, ఈ విషయం తెలిసి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని చెప్పి అంటుంది అనన్య. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనల్ని మెడపట్టుకుని గంటేదు, ఇక మనల్ని పోలీస్ కేసు పెడుతుంది. నువ్వు చేసిన తప్పులన్నీ వెలికి తీస్తుంది ఆనందభైరవి అనగానే, అలా అని ఇక్కడే ఉంటానా? నా జీవితం నేను నాశనం చేసుకోను అని అంటుంది అనన్య. తెల్లగా తెల్లవారుతుంది. లహరి తన భర్త సత్యని ఇక ఇంటికి తీసుకుని వస్తుంది
ఆనందభైరవి, రాజేశ్వరరావు ఇక అందరూ లహరికి అలాగే సత్యకి హారతిచ్చి లోపలికి తీసుకుని వస్తారు. ఇటువైపు శరణ్య అలాగే ప్రీతి ఇద్దరు లహరిని అలాగే సత్యని చూస్తూ ఉంటారు. ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోకుండా రావద్దు అని చెప్తూ ఇక వాళ్ళిద్దరితో చాలా సరదాగా ఆటలాడిస్తూ ఉంటారు. ఇక ఇటువైపు దర్శన్ ఇదంతా చూస్తూ అందరితో ఎంత తెలివిగా కలిసిపోతుందో ఈ శరణ్య, కానీ తను చేసిన తప్పులన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని చెప్పి ఇక లహరి అలాగే బావగారు వచ్చారు కాబట్టి ఈ 3 రాత్రులు అయిపోయాక శరణ్యని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని చెప్పి అనుకుంటారు దర్శన్. ఇక లహరి అలాగే సత్య మొదటి రాత్రి ఏర్పాట్లకి అన్నీ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళతో అన్నీ ఆడిస్తూ ఉంటారు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురుతో. ఇక పూల ఆట అలాగే బిందెలో చేతులు పెట్టడం ఇవన్నీ సరదాగా ఆనందభైరవి ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఇటు శేఖరం లోపలే రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రీతి రోహిత్ దగ్గరికి వస్తుంది. ఇవన్నీ మనకి జరిగాయి కదా, నువ్వు అవన్నీ మర్చిపోయావా అని అంటుంది. చూడు ప్రీతి, నేనేమీ మర్చిపోలేదు. నీ వల్ల నేను మనిషినే కాలేదు, పిచ్చివాణ్ణి అయిపోయాను. ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి వచ్చాను. జీవితంలో ప్రతిసారి ఓడిపోతున్నాను అని అంటారు రోహిత్. ఈసారి నువ్వు ఓడిపోవు రోహిత్, నీకు నేను గెలిపిస్తాను, ఈ ఇంటికి వారసునిస్తాను అని అంటుంది ప్రీతి. ఇక లీలావతి, అమ్మ వాడు అలాగే అంటాడు, నువ్వు వాడు ప్రేమించిన దేవతవి, నీ మీద కోపం ఉండొచ్చు, కానీ భార్యాభర్తలన్నాక ఆ కోపాలు ఎక్కువ రోజుండవు అని అంటుంది. అవునత్తయ్య, ఆయన్ని నేను సొంతం చేసుకొని ఈ ఇంటికి వారసునిస్తాను అని అంటుంది ఇక ప్రీతి. ఇక ఆనందభైరవి రోహిత్ ప్రీతిల విషయం ఇక వాళ్ళ వియ్యంకులైన సరోజారావుకి వివరంగా చెప్తుంది. ఇక అందు గురించే లహరి అలాగే ఇటువైపు సత్యకి ఇంట్లో రోహిత్ మొదటి భార్య ప్రీతి ఉండడంతో ఇక ఏమీ అడగరు. ఇక నైట్ 9:30 అవుతుంది. ఇక లహరిని సత్యని ఇక గదిలోకి పంపించడానికి అందరూ చాలా సంతోషంగా ఇక ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇటువైపు గదిలోకి అడుగు పెడుతున్న లహరిని ఈ శరణ్య చాలా చాలా మాటలంటూ ఇక సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఆపండి అని చెప్పి అంటుంది అనన్య. ఇక కాంచన కూడా, చూసావా అమ్మి, పెద్ద ఆనందభైరవి కుటుంబం నిన్ను మోసం చేసి ఇదిగో ఇలా సరదాల వెల్లువలో మునిగి తేలుతున్నారు అనగానే ఇక అందరూ ఏంటి ఇలా ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నారు, ఏమైంది అని అంటుంది ఆనంద. ఇక లీలావతి, ఆనంద వాళ్ళిద్దరూ ఎవరు అనుకుంటున్నావు, మనం ముష్టి వేసి ముష్టివాళ్ళు, కానీ వాళ్ళు కూడా కాదు, వీళ్ళు ఇంట్లోనే ముష్టి ఎత్తుకునే రకం అనగానే వదిన గారు ఏందా మాటలు, మీరొక్కరే మా అమ్మకి సహాయం చేస్తారు సపోర్ట్ చేస్తారు అనుకున్నాము, ఇప్పుడు రోహిత్ భార్యని తీసుకొచ్చి మా అమ్మకేంటి మీరు నష్టం చేస్తున్నారు అని అంటుంది కాంచన. కాంచన చెంప పగల కొడతాను ఇంకొకసారి వదిన గారు అని, నువ్వు నీ కూతుర్ని ఎలా పెంచావు అన్నది ఒకసారి చూసుకో అనగానే అత్తయ్య గారు ఇంతకీ వాళ్ళెవరు అనగానే చూడమ్మ ప్రీతి, నువ్వు రోహిత్కి దూరం అయ్యాక ఇక నువ్వు కనీసం ఎక్కడున్నావో తెలియదు, ఇదిగో ఈ అనన్య కావాలనే రోహిత్తో మెడలో తాలిబొట్టు కట్టించుకుంది, కానీ దాన్ని ఇంటి పెద్ద కోడలు స్థానం ఇచ్చినా అది మాత్రం ఒక శని గ్రహంలా ఈ ఇంట్లో ప్రతిరోజు కలతల్ని నింపింది, అలాంటి దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేశాము అనగానే అంటే రోహిత్ నాకు అన్యాయం చేశావా అనగానే ఏంటే నీకు అన్యాయం చేశావంటావు, నాకు అన్యాయం చేశాడు రోహిత్, దీన్ని మర్యాదగా బయటికి గెంటే అనగానే ఎవరు నువ్వు, నా ఇంటికి వచ్చి నా భార్యని వెళ్ళమంటున్నావు, ముందు ఇక్కడి నుండి వెళ్ళండి అని అంటారు రోహిత్. అల్లుడు గారు ఏందా మాటలు అనగానే చి నువ్వొక మనిషివేనా, అసలు అనన్య పెద్దమ్మవని ఊరుకుంటున్నాను, కానీ చూడు అనన్య, తెలుసో తెలియకో నేను నీ మెడలో 3 ముళ్ళు బలవంతంగా వేశాను, కానీ నువ్వు మాత్రం ఈ ఇంటి కోడలుగా ఎప్పుడు ఏమీ చేయలేదు, ఈ ఇంటికి ప్రతి సమస్యని తీసుకొచ్చావు, ఇక నీతో నాకు బంధం లేదు అని అంటారు రోహిత్. ఇక ఆనంద రోహిత్ తన మాటలలోనే నువ్వేంటి అనేది చెప్పాడు, ఇక దయచేయండి అనగానే చిన్నత్తయ్య గారు మీ కోడల విషయంలో చాలా కష్టపడతాడు,
ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతూ ఉంటే నోరెందుకు మూగపోతుంది అనగానే, మూగపోవటం లేదే, న్యాయం చేస్తున్నాను. ఎందుకో తెలుసా, ప్రీతి రోహిత్ మొదటి భార్య, తనకు విడాకులు ఇవ్వలేదు. నీ పెళ్ళి కూడా చెల్లదు. దిక్కున్న చోట చెప్పుకో. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు రోహిత్ నీ మెడలో తాలిబొట్టు కట్టి ఈ ఇంట్లో అడుగుపెట్టావు. అప్పటి నుండి నువ్వు ఈ ఇంటి కోసం ఆలోచించి, ఈ ఇంటి మంచి కోసం ఆలోచిస్తే ప్రీతి వచ్చినా నేను ప్రీతిని కనీసం ఈ గుమ్మంలో అడుగు పెట్టనిచ్చేదాన్ని కాదు. కానీ నువ్వు నీ కుతంత్రాలు అన్నీ తెలిసాక మళ్ళీ నిన్ను ఇంట్లోకి ఎందుకు రానిస్తాను? కాంచన, నీ కూతురు చేసిన పాపాలన్నీ ఇన్స్పెక్టర్ గారికి వీడియో రూపంలో పంపించాను అంటే ఈ జన్మలో పోలీస్ స్టేషన్ నుండి కేసుల నుండి బయటికి రాదు. మర్యాదగా తీసుకువెళ్ళు అని అంటుంది ఆనందభైరవి. అమ్మి వచ్చే అమ్మి అని చెప్పి తన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక ఆనంద అలాగే లీలావతి ముఖాన్ని తలుపుకు వేసేస్తారు. ఇక లహరిని సత్యని గదిలోకి పంపించి డోరు వేసి ఆనంద కుటుంబం హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.